మీ అందరికీ వందనాలు. క్రిస్మస్ గురించి మంచి సందేశం ఆల్రెడీ మనం విన్నాం. క్రిస్మస్ అంటే మీ అందరికీ తెలుసు, ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి జన్మించాడు. అందుకే ప్రపంచమంతా పండగగా చేసుకుంటుంది. అమెరికా లాంటి దేశాల్లో ఈ క్రిస్మస్కి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే క్రిస్మస్ అనేది గ్రేటెస్ట్ గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఏంటంటే దేవుడు మన కొరకు ఈ లోకానికి పంపించడం, దేవుడే ఈ లోకానికి రావడం, ఆయనే మనకి గిఫ్ట్. కానీ ప్రశ్న ఏంటంటే మనం చూస్తే ఆ దేవుని వర్తమానాన్ని దేవదూత వచ్చి చెప్తూ విని నమ్మింది. క్రిస్మస్ సందేశం, డూ యు బిలీవ్ ఇన్ జీసస్? దేవుని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ఒకవేళ విశ్వాసం ఉంచకపోతే ఇంకా నువ్వు గిఫ్ట్ని స్వీకరించలేదు అని అర్థం. మరియ నమ్మింది, ఆమె జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది. దేవుని వాక్కుని నమ్మింది, దేవదూత చెప్పిన మాటను నమ్మింది. క్రిస్మస్ అంటేనే నీలో నమ్మకం రావాలి. యోసేపు నమ్మాడు. యోసేపు డిస్టర్బ్ అయిపోయాడు. ఎందుకంటే తను చేసుకోబోయే ఆ భార్య, ప్రదానం చేయబడిన అమ్మాయి గర్భవతి అని తెలియడంతోనే గుండె పగిలిపోయింది. కానీ కలలో దేవుని మాటను తెలియపరిచినటువంటి దూత ఆ చెప్పిన మాటని నమ్మాడు. నమ్మకం ఉంటే యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్ ఏంటంటే వెళ్ళి మరియను చేర్చుకున్నాడు. అది విశ్వాసం అనేది క్యారెక్టర్ అందరిలో మనం చూస్తాం. మరియలో కనబడింది. దేవుని దూత చెప్పిన మాట ఆమె నమ్మింది. కనుకనే ఆమె నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని చెప్పింది. ఇవాళ మనం చెప్పగలమా? ప్రభు వాక్యాన్ని వింటున్న మనం, దేవుని సందేశాలు వింటున్న మనం, నీ మాట చెప్పున నా జీవితంలో జరుగునుగా కానీ ప్రభువుని స్వీకరిస్తున్నామా? ఆయన రక్షకుడిగా మన జీవితంలో సొంత రక్షకుడిగా స్వీకరిస్తున్నావా? ఆయన్ని మోయగలుగుతున్నావా? మరియ మోసింది. యోసేపులో మనం చూసాం, పరిస్థితులు ఎంత అద్దానంగా ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో ప్రభు మాటని గౌరవించాడు. తనకు అర్థం కాకపోవడానికి సంకోచించాడు, వెళ్ళి చేర్చుకు. ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించింది. ఇప్పుడు వరకు కంగారులో ఉన్న వ్యక్తి ఆ మాటను నమ్మాడు కనుక వెళ్ళి చేర్చుకున్నాడు. యాక్షన్ ఉంది. ఇలాగే గొర్రెల కాపర్లు దేవుని సందేశం విన్నారు. దేవదూత వచ్చి ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఇట్స్ నాట్ జాయ్. క్రిస్మస్ అంటే గ్రేట్ జాయ్. అది ఏమిటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఇదిగో మీకు ఆనవాలు. ఇవన్నీ చెప్పినప్పుడు ఆ గొర్రెల కాపర్లు నమ్మారు. చూసారా? ప్రతి మార్గాన్ని వెళ్ళిపోండి. వారు కూడా దేవుని మాటకు లోబడ్డారు. నమ్మారు కనుక వారు కూడా వేరే ఒక త్రోవలో వెళ్ళిపోయారు. క్రిస్మస్ అన్ని క్యారెక్టర్లో మనం చూస్తే నమ్మకాన్ని కనుపరిచారు. నా ప్రశ్న, ఈరోజు మనం ఆ నమ్మకాన్ని కనుపరుస్తున్నామా? మనం ఆ విశ్వాసాన్ని కనుపరుస్తున్నామా? విశ్వాసం ఉంచి ప్రతివాడు నాశనం అవడు, కానీ నిత్య జీవాన్ని పొందుతాడు, నిత్యము బ్రతుకుతాడు. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మనలందరినీ ఆ నిత్య జీవానికి నడిపించాలంటే ఆ విశ్వాసంలో మనల్ని ముందుకు కొనసాగింపజేయను గాక. ఆమేన్.